కోరిక ఈ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సముద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక ఈ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించి మహిమ పడతాం. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి కాడాంధకారము కమ్ము కొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి కాడాంధకారము కమ్ము కొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు, ఇష్టుడవైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేనయ్యా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సముద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సముద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృపచేత నా దేవుడు విజయవంతంగా మిమ్మల్ని నడిపించుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాచుకొనుము. చూడండి, మనం అనేకమైన వాటిని చాలా జాగ్రత్తగా కాచుకుంటుంటాం. మన చేత కాస్త డబ్బులు ఉన్నాయనుకోండి, చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం, కాచుకుంటాం. చేతికి కాస్త వెండి బంగారాలు ఉన్నాయనుకోండి, చాలా జాగ్రత్తగా కాచుకుంటాం. ఇల్లు వాకిళ్ళు బాగానే కాచుకుంటాం. కొన్ని ఇండ్లకి వెళితే
ఆ గేటు మీద రాసి ఉంటారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసి ఉంటారు. ఉన్నాయో లేవో దేవుడికి ఎరుక. రాసి పెడతాం, ఎందుకంటే కాచుకునే బాధ్యత మంది గనుక అలా మనం ప్రవర్తిస్తాం. కానీ ఇక్కడ వాటన్నిటికంటే గొప్పది, నీ హృదయమును కాచుకొనుము, భద్రముగా కాచుకొనుము. ఎందుకని? ఇల్లు వాకిలి కంటే, వెండి బంగారాల కంటే, ఆస్తిపాస్తుల కంటే, ఇక మరో ఎన్నిటికైనప్పటికీ ఎందుకు ఈ హృదయాన్ని కాచుకొనమని చెప్తున్నాడు, ఇంత విశేషతని ఆపాదిస్తున్నాడు అనంటే, ఈ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు బయలుదేరే హృదయం కనుక ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి అని అంటే ఏదో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టమని కాదు, లేకపోతే గిరిగీసి అని అలా కాదు. ఆ హృదయంలో ఉన్న వాటిల్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఆ హృదయంలో ఉన్న అనుభవాల్ని మనం పోగొట్టుకోకూడదు. హృదయంలో ఉండవలసిన వాటిల్ని మనం పదిలపరుచుకోవాలి, జాగ్రత్తగా చూసుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా మన మీద ఉంది అనేది మనం నేర్చుకోవాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వాక్యంలో ఓ చక్కటి మాట ఉందండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునుము. ఏముండాలి హృదయంలో? దేవుని మాటలు ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉండునట్లుగా చూసుకోవాలి. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాచుకొనుము అని అంటే, ఆయన మాటలు నా హృదయంలో ఉన్నాయా? లోకపు మాటలు ఉన్నాయా? దేవుని మాటలు ఉన్నాయా? మనుషుల మాటలు ఉన్నాయా? కొందరు నోరు తెరిస్తే లోకపు మాటలే మాట్లాడుతారండి, లోక సంబంధమైన విషయాలే సంభాషిస్తారండి. లోక సంబంధమైన కార్యక్రమాలలో వాళ్ళకి ఎంత ప్రీతికరమైనటువంటి అనుభవాలంటే అంత ప్రీతికరమైన అనుభవాలండి. దేవుని మాటల హృదయంలో ఉండు, దేవుని మాటలు హృదయంలో దాచుకోరు. ఆయన మాటల యొక్క మకరందం వారికి తెలియదు. నా ప్రియమైన సహోదరులారా, మన హృదయం దేవుని మాటల చేత నింపబడాలి. దావీదు చెప్పాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానయ్యా. మనకుండే అలవాటు ఏంటంటే, వాక్యం అంటే బైబిల్లో ఉంటుంది, ఇంకా భక్తులమైతే నోట్బుక్లో ఉంటుంది, గోడలకు ఉంటాయి, కంచాలకి మంచాలకు కూడా ఉంటున్నాయి, కానీ హృదయంలో ఉండట్లేదు. హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యమే మనల్ని బలపరిచి నడక నేర్పుతుంది, మన పాదాలకు దీపమై ఉంటుంది, మన త్రోవకు వెలుగై ఉంటుంది, మనల్ని గమ్యానికి చేరుస్తుంది. మన హృదయంలో నిండుకొని ఉండవలసిన అనుభవం ఆయన నోటి మాటలు, ఉపదేశము అనేది మనం గ్రహించాలి. మరొక మాట కూడా నిర్గమకాండం 31వ అధ్యాయం 6వ వాక్యంలోని మాటను చదివి వినిపిస్తాను. నేను దాను గోత్రములోని అహీసమాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయములో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రియులారా చూడండి, దేవుడు ఒక బృహత్తరమైన పనిని వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టాడు. దేవుడు నివసించే ఒక గుడారపు పనిని అప్పగించాడు. అందుకే వారి హృదయంలో జ్ఞానాన్ని నింపాడంట. నిజమే, దేవుడు మన హృదయాన్ని జ్ఞానంతో నింపకపోతే అజ్ఞానులం అయిపోతామండి. అజ్ఞానం అనేది ఒక అంధకారం, అజ్ఞానము అనేది ఒక అపజయం. ప్రియులారా, ఆ అజ్ఞానపు ఛాయలలో ఏది మనం జయించి ముందుకు వెళ్ళలేమండి. మనకు జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం ఇంటిని కడుతుంది, జీవితాన్ని కడుతుంది. దైవ జ్ఞానం మనం ఎవరిని ఆరాధించాలో నేర్పుతుంది, ఎలా ఏ పని చేయాలనో మనకు నేర్పుతుంది. ఈరోజు ఆ దైవ జ్ఞానం లేకే అనేక మంది
వ్యవస్థలను పాడు చేసుకుంటున్నారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు, జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అన్ని రంగాలలో ఓడిపోయి కుంగిపోతున్నారు. దైవజ్ఞానమే మనం పొందుకుంటే ఆ దైవజ్ఞానం మనకు గొప్ప జయాన్ని చేకూరుస్తుంది. అంతేకాదు, మీరు ఈ వాక్యాలు చదివితే దేవుడు వారిని జ్ఞానాత్మ చేత నింపాడు. దేవుని నిత్య సంకల్పం నెరవేర్చబడిందండి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వారు అయ్యారండి. కనుక మన హృదయం దేవుని వాక్యం చేత నింపబడి ఉండాలి, దైవ జ్ఞానం చేత నింపబడి ఉండాలి. ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వాక్యంలో, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. అంటే మన హృదయంలో ధైర్యం నిండుకొని ఉండాలి. ఈ రోజున అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు సాహసించలేకపోతున్నాం? ధైర్యమే లేక, పిరికితనం. కార్యాన్ని ప్రారంభింపక మునిపే భయము చేత వెనకంజ వేయడం, వెనకడుగు వేయడం, ఏది చేయలేని, ఏమి చేయలేని నిస్సహాయపు పరిస్థితుల్లో నిస్సత్తువగా నిలిచిపోవడం. ఆలోచిస్తున్నారా? ధైర్యం, ధైర్యం. లేఖనాల్లో చాలా పర్యాయాలు మనం చదువుతాం. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అనే మాటలు ఎన్ని పర్యాయాలు చదువుతాం. ఇన్నిసార్లు ఆ వాక్యాన్ని మనకు చూయించడానికి గల కారణం పిరికి ఆత్మ, పిరికి ఆత్మ. క్రైస్తవుని యొక్క నిజ జీవితం ఓ పోరాట పటిమలాంటిది. యుద్ధ రంగంలో నిలిచిన వాడు క్రైస్తవుడు. ఎన్నో పోరాటాలు పోరాడుతూ జయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన జీవితమే క్రైస్తవుని జీవితం. భయపడకూడదు, అధైర్యపడకూడదు. పోరాటాలలో నిలిచి దైవశక్తిని పొందుకొని మన గుండెను ధైర్యంతో నింపుకోవాలి. మన పితరుల చరిత్రలో చూడండి, శక్తికి మించిన పోరాటాలలో ఏనాడు కూడా వాళ్ళు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. అగ్నిని చల్లార్చిన వీరులు ఉన్నారు, సింహాల నోళ్లను ముయించిన వీరులు ఉన్నారు. శత్రువుల ఎదుట ఒంటరిగా నిలబడి ప్రభు కొరకై ఘనకార్యాలు చేసిన గొప్ప వాళ్ళు ఉన్నారు. ధైర్యశాలులు, ధైర్యాన్ని పొందుకున్నారు ప్రభునందు. ప్రతిదానికి అధైర్యపడిపోతూ పిరికి ఆత్మను కలిగిన వారమై ఉండకూడదు. మన హృదయాన్ని కాచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మన హృదయములను మనం ఆయుత్తపరుచుకుందామో జాగ్రత్త పడదాం. తల వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి, కృపా సత్య సంపూర్ణుడ, నైనా మా హృదయాన్ని మేము కాచుకొని ఉండడానికి, జాగ్రత్త పడడానికి మరొక్కసారి మా ఎదుట నిలిచావు. అందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతిదానికి మేము పిరికి ఆత్మ కలిగిన వారమై ఉండకుండా ధైర్యాన్ని నింపుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రభువా, మా హృదయములు జ్ఞానము చేత నింపబడి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. దైవ జ్ఞానాన్ని మెండుగా మీరు మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడుగుడి అన్నావు కదా, మేము అదే అడుగుతున్నాం. ఆనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను. మీ వాక్యం, మీ మాటలు మా గుండెల్లో దాచుకుని ఉండడానికి, వాటి చేత నడక నేర్చుకోవడానికి సహాయం చేసి మమ్మల్ని దీవించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఈ సందేశాలను ఇంకను అనేకులకు మీరు తెలియపరచండి, అనేకులకు షేర్ చేయండి. వారు దీవించబడడానికి దోహదపడండి. నా దేవుని కృప సదాకాలం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.